జై శ్రీమన్నారాయణ. నా పేరు బాలలత. నేను ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర ఉన్నాను. ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఇక్కడికి రాగానే ఒక మధురానుభూతి, ఒక రకమైన పీస్, ఒక రకమైన ట్రాంక్విలిటీ, జీవితంలో ఎప్పుడూ లేని మర్చిపోలేని ఒక అనుభూతి అనమాట. 108 ఏదైతే దివ్య దేశాలు ఉన్నాయో మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అన్నీ చూసుకోవచ్చు. ఒక్కొక్కటి చూస్తే ఒక్కొక్క భక్తి భావన, నిజంగా మనం ఆ టెంపుల్కి వెళ్ళామా, ఆ ప్లేస్లో మనం ఉన్నామా అన్నంత హ్యాపీనెస్ వచ్చిందనమాట. అంతేకాదు ఆళ్వార్లను చూస్తే కూడా శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు అన్నీ, ఈ 108 దివ్యదేశాల్లో 106 మాత్రమే మనం చూడగలం. కానీ రెండింటిని స్పష్టంగా ఏదైతే వైకుంఠంలో చూస్తామో అవి కూడా మనకి ఇక్కడ దర్శనం ఇచ్చాయి. అంటే ఆ అద్భుతం ఇంకేదైనా మాటలతో చెప్పగలమా? చిన్నజీయర్ స్వామి గారి కళ, ఇంతటి కళ, ఇంత సాక్షాత్కారం, అంటే మనుషులు కళలు కానొచ్చు కానీ ఇంత అద్భుతంగా రియాలిటీలోకి తీసుకొచ్చారంటేనే ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్కళ్ళు సమతామూర్తి అంటేనే అందరూ ఒకటే. ప్రతి ఒక్కళ్ళు, అది ఏ కులమైనా, ఏ మతమైనా, ఎవరైనా, ఏ జాతి అయినా ఇక్కడికి రావచ్చు. ఇది చూశాక ఇంతటి అద్భుతం ఉంటుందా జీవితంలో? హైదరాబాద్కి దగ్గరలో ఇంత చక్కటి ప్రదేశం ఉంటుంది అనేది మనకి చాలా ఆశ్చర్యకరించే అంశం అనమాట. ఇక్కడ అన్నిటికన్నా గొప్ప విషయం 216 ఫీట్ 216 అడుగులు ఎత్తున్న సమతామూర్తి విగ్రహం అనమాట. దాదాపు 120 కేజీలతో చేసిన బంగారు సమతామూర్తి విగ్రహం కూడా లోపల ఉంది. తర్వాత పంచలోహాల సమతామూర్తి విగ్రహం, తర్వాత ఈవినింగ్ లేజర్ షో కూడా ఉంటుంది, అంటే లైట్ షో, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ మెయిన్గా సమతామూర్తి విగ్రహం చుట్టూ తిరుగుతుంటే ఆ గాలి అక్కడి నుంచి వీస్తూ ఉంటే అంత ఎత్తైన శిఖరం దగ్గర ఒక అద్భుతం అనమాట. ప్రపంచంలోనే మనం ఇంతటి సమత, ఇంతటి ఈక్వాలిటీ దగ్గరకు ఉన్నామా, ఇంతటి అద్భుతం ఉందా, ఇంతటి హాయినిచ్చే ప్రదేశం ఉందా, దీనిలో ఇంతటి ముక్తి ఉందా అని చెప్పి ఆనందం వేరు. ఎవరైనా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆనందం తెలుస్తుంది. ఎన్నిసార్లు వచ్చినా మరోసారి రావాలనిపించే అంత అద్భుతంగా ఉంది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. జై శ్రీమన్నారాయణ. నేను పర్సనల్గా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ విజిట్ చేసిన తర్వాత నాకు చిన్నజీయర్ స్వామి గారి మీద మరియు రామానుజాచార్యుల గారి మీద చాలా అద్భుతమైన భక్తి భావన డబుల్ త్రిబుల్ అయింది. అంతేకాదు నా జీవితంలో ఉన్న కష్టాలని వీటన్నిటిని మర్చిపోయి సాంత్వన పొందగలిగాను అనమాట. అంటే ఒక రకమైన శాంతి నా మనసులోకి వచ్చేసింది, ఒక రకమైన భక్తి భావన. అంతేకాదు జీవితం అంటే ఇది కదా, నిజంగా ఇంత అద్భుతమైన కళ ఇక్కడ ఉంది అని చెప్పి అదొక భావన. దాని తర్వాత 108 దివ్య దేశాలు దర్శనం చేసుకున్న తర్వాత ఇంతటికంటే ముక్తి నాకు ఇంకేమైనా ఉందా? ఇన్ని చూశాను కదా అంటే ఎక్కడికక్కడ ఏ శిల్పకళ, దాంతోపాటు భక్తి అనేది ఉట్టిపడుతుంది అనమాట. సో దాన్ని చూస్తే ఒక రకమైన ట్రాంక్విలిటీ. తర్వాత ఏ రోజుకైనా మనం అంటే ఎప్పుడు ఎక్కడుంటామో మనకు తెలియదు కానీ ఈ దైవ సన్నిధి ఇక్కడ ఉంది, నిజంగా దేవుడు ఇక్కడ ఉన్నాడా, దేవుడి యొక్క శాంతి ఇక్కడుందా, దేవుడి యొక్క ఆ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాయా, దేవుడి యొక్క ప్రభావం ఇక్కడ ఉందా అనే అంత ఆనందంగా నాకు అనిపించింది అనమాట. నా పర్సనల్గా అయితే నేను చాలా మధురానుభూతి పొందాను ఈరోజు. ఈ అనుభూతి ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. అది చాలా అంటే ఒక రకమైన స్పిరిచువల్, ఒక రకమైన గ్రేస్, అంటే చాలా భక్తి భావన, చాలా గ్రేస్ఫుల్గా, చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ.